విశాఖలో కాసేపట్లో వన్డే మొదలవబోతోంది. స్టేడియానికి క్రికెట్ అభిమానులు పోటెత్తారు. అక్కడి తాజా పరిస్థితిని మా ప్రతినిధి అశోక్ లైవ్ లో అందిస్తారు. అశోక్, ఓవర్ టు యు. విశాఖ క్రికెట్ స్టేడియం అభిమానులతో కోలాహలంగా సందడిగా నెలకొందని చెప్పుకోవచ్చు. మరికొద్ది సేపట్లో న్యూజిలాండ్ అలాగే భారత్ మధ్య సాగబోతున్న డూ ఆర్ డై మ్యాచ్ ని తిలకించేందుకు పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా స్టేడియం వద్దకు చేరుకున్నారు. ఇప్పుడు మనతో పాటు ఇక్కడ చూస్తే కనుక పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా ఉన్నారు. ఈ మ్యాచ్ లో ఇండియా విన్ అవుతుందని కూడా వీళ్ళందరూ కూడా ధీమాగా ఉన్నారు. ప్రధానంగా చూస్తే కనుక ఇప్పటికే 5 వన్డేల సిరీస్ లో చెరో 2 మ్యాచ్లతో గెలిచి అటు ఇండియా గానీ ఇటు న్యూజిలాండ్ గానీ ఇద్దరు ఈ మ్యాచ్ లో ఇక్కడ చూస్తే కనుక అమ్మాయిలందరూ కూడా భారత జట్టుకు అమ్మాయిలందరూ కూడా మద్దతు పలకడానికి ఇక్కడికి వచ్చారని చూస్తే తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా ఎంతో సందడి నెలకొన్న వాతావరణం ఉంది, పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అయితే ఎలా ఉండబోతుంది అనుకున్నారు మ్యాచ్? ఎవరు బాగా ఆడతారు అనుకుంటున్నారు? రోజు రోహిత్ శర్మ ఆడతాను అనుకుంటున్నామండి. ఎందుకంటే ఈ సిరీస్ లో 4 సిరీస్లు ఒక్కటి కూడా ఆడలేదు. ఈ సిరీస్ బాగా గెలవడానికి రోహిత్ శర్మ ఈ రోజు బాగా ఆడుతుంది అనుకుంటున్నామండి. ఎందుకంటే తన ఇక్కడ ఎప్పుడన్నా కలిసి వచ్చిందండి. అలాగే విరాట్ కోహ్లీ కూడా 3 వన్డేస్ లో కూడా బాగా పెర్ఫార్మ్ చేశాడు. ఐ థింక్ విరాట్ కోహ్లీ ఆల్సో టుడే విల్ హిట్ ఎ సెంచరీ. ఐ హోప్ ఇండియా విల్ విన్ ద సిరీస్. పరుగులు చేసిన ఇది కూడా ఉంది. అయితే ఇక్కడ చాలా మంది కూడా ధోని అభిమానులు ఉన్నారు. చెప్పండి, ఇందులో ఈ మ్యాచ్ లో ధోని గత 3వ మ్యాచ్ లో కూడా చాలా బాగా ఆడారు. ఆడి ఈ సిరీస్ మనకే కైవసం చేస్తాడని ఆశిస్తున్నాను. నీ ఫేవరెట్ ఎవరు బాగా ఆడతారు? చూస్తే కనుక ఈ మ్యాచ్ లో ధోని అలాగే కోహ్లీ, రోహిత్ శర్మ కూడా అద్భుతంగా ఆడతారని అన్నారు. ఇప్పటికే ఈ గ్రౌండ్ పరంగా చూస్తే కనుక అటు ధోనితో పాటు రోహిత్ శర్మ కూడా ఇక్కడ 2 సెంచరీలు చేశాడు గతంలో కూడా. ఆ 2 సెంచరీలు చేసిన మ్యాచ్ లో కూడా విజయం సాధించారు. మరోవైపు సెకండ్ బ్యాటింగ్ కూడా 200 బ్యాటింగ్ కి దిగినా సరే రోహిత్ శర్మ, కోహ్లీ, ధోనీలు అద్భుతంగా గెలిపించే అవకాశం ఉందని కూడా చెప్పారు. మొత్తానికి మరికొద్ది క్షణాల్లో మ్యాచ్ ప్రారంభం కాబోతున్న సందర్భంలో అభిమానులందరూ కూడా ఇక్కడ కోలాహలం నెలకొందని చెప్పుకోవచ్చు. చెప్పండి, ఎవరు బాగా ఆడే అవకాశం ఉంది? మీ అభిమాని క్రికెటర్ ఎవరు? రికార్డు MS ధోనికి ఉంది. MS ధోని మళ్ళీ ఆ రికార్డ్ ని మళ్ళీ అతనే ఇక్కడ ఉండేది. ఒక MS ధోనికి రికార్డు ఉంది. MS ధోని విశాఖపట్నం అంటే MS ధోని వర్షం పడుతుందనే ఒక ఇది ఉన్నప్పటికీ కూడా ఇవాళ వాతావరణం కూడా ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ ఇలాగే వర్షం కారణంగా